మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు ఆయన అనగా యేసు, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. మరో స్థలంలో మరొక వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానము నిమిత్తమై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ఎవరి క్రీస్తు యేసు అనే శీర్షిక క్రింద ఏర్పాటు చేయబడిన ఈ 3 సువార్త రాత్రులలో ఈ 2వ రాత్రి దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని వాక్యమును ప్రేమించి ఈ స్థలమునకు చేరి వచ్చిన ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ, గత రాత్రి ఎవరి క్రీస్తు యేసు, ఆయన ఒక నిచ్చెన వంటి వాడు. ఆయనే మొట్టమొదటిసారి తన గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు నేను నిచ్చెన వంటి వాడను అని చెప్పుకున్నారు. ఆ విషయం యాకోబు జీవితంలో తటస్థించింది గనుక యాకోబు యొక్క జీవితాన్ని కలగొలుపుకొని ఆ నిచ్చెన యొక్క సంగతులను ఈ స్థలములో మనం ధ్యానం చేయగలిగాం. ఈ 2వ రాత్రి సమీపానికి వచ్చిన మీకును, దూరం నుంచి దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్న ఈ ప్రాంతవాసులందరికీ ప్రేమతో ఈ 2వ రాత్రి సందేశానికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మాటలు విని చెడిపోయిన వారు ఎవరు ఉండరు. అలాగే దేవుని మాటలు వినకుండా బాగుపడేవారు కూడా ఎవరు ఉండరు. ఈ రాత్రి ఈ ప్రాంగణంలోంచి దేవుని మాటలు విడుదలయ్యే ఈ గొప్ప పని సువార్త దళం ఏర్పాటు చేయగా, సువార్త దళం పక్షాన ఈ రాత్రి దేవుని మాటలు వినడానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈ రాత్రి నా ధ్యానాన్ని నేను ఆరంభిస్తాను. అక్కడక్కడ నిలబడి ఉన్నవారు, పురుషుల వైపు అక్కడక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. వెనుక వచ్చిన వారికి మళ్ళీ కుర్చీలు వేయడానికి సందేశం జరుగుతున్న మధ్యలో కుర్చీలు ఎత్తి మళ్ళీ వారికి ఇవ్వటం, అది కొంచెం సందేశం జరుగుతున్నప్పుడు వినే వాళ్ళ యొక్క ఏకాగ్రతను భంగం చేసే పని అవుతుంది గనక ప్రార్థన చేసి ముగించే లోపుగా మనం సెటరేట్ అవుదాం.
చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఆకాశం నా సింహాసనమని, ఈ భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన మహా గొప్ప దేవుడవు. మేము సమీపింపరాని మహా తేజస్సులో మీరు మాత్రమే వసిస్తూ అమరత్వము గల దేవుడవు. అటువంటి నిన్ను మేము తండ్రి అని పిలవడానికి నీ ప్రియకుమారుడు మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యత, ఈ భాగ్యానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సువార్త దళం పరిచర్య నశించిన అనేక మంది వ్యక్తులను వెతుకుతూ రక్షిస్తూ నీ సంఘములో వారిని నిలిపి వారిని ప్రయోజకులుగా చేసే పని ఈ పరిచర్య కలిగి ఉండగా, ఆ పరిచర్య క్రమంలో ఈ సంవత్సరం ఈ 3 దినాలు ఈ స్థలంలో మీరు అనుగ్రహించిన ఈ మంచి సువార్త కూడికలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, నీ మాటల్ని ప్రేమించే ఈ ప్రజలు సమీపానికి కొంతమంది రాగలిగారు, దూరం నుంచి మరికొంతమంది ఆలకిస్తున్నారు అని నమ్మి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ వాక్యం ఎప్పుడు అది నిష్ఫలము కాదు అని మీరే సెలవిచ్చారు. దీనికి ఏదైతే ఫలితం అది తీసుకొచ్చే శక్తి ఉందో, ఆ శక్తి వలన గొప్ప ప్రతిఫలం అనేకుల జీవితాలకు అందించమని బలహీనుడను నిష్ప్రయోజకుడనైన నీ దాసుడను నన్ను బలపరిచి ఈ ప్రజల మేలు కొరకు నన్ను వాడుకుందురని, నమ్మకమైన నీ దీవెనకు, నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఈ ప్రాంగణము చుట్టూ మీ ఆత్మ సంచారం ఉండనివ్వండి. ప్రతి విధమైన దుష్టుని కనబడని యొక్క ఆ దుష్టక్రియలను లయం చేసి మా మధ్య సిలువ వేయబడిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మీరు కృపాకార్యం చేయుదురని సాక్ష్యమిచ్చిన సోదరులను బట్టి వందనాలు. నువ్వెంత ఆశ్చర్యకరుడవు. మనుషులను నువ్వు ఆకర్షించి రక్షించి వారికి సమాధానమిచ్చి మేలుతో నింపే దేవుడవని మరోసారి మా సోదరుల సాక్ష్యాల ద్వారా వినే కృప అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సమయం మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ భూమి మీద మనం ఆలోచించవలసిన ఒక 2 ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం అది ఎప్పుడూ ఆశీర్వాదకరమే. ఈ 2 ప్రశ్నలకు ఎవరైతే జవాబులు వెతుకుతూ ఉంటారో వారు సత్యాన్వేషకులై వారి జీవితంలో వారి దశ దిశ 2 మార్చుకుని సంఘానికి, సమాజానికి, వారి కుటుంబాలకు, తమ వ్యక్తిగత జీవితాలకు వారు క్షేమాభివృద్ధిని కలిగించుకుంటారు. ఏమిటి ఆ 2 ప్రశ్నలు అంటే, మొదటి ప్రశ్న, నిన్ను గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు? వాట్ డు యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? నిన్ను గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు అన్న ఈ ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న. ఈ ప్రశ్న గురించి మనం ఆలోచించి మన అంతరంగాన్ని తవ్వుకుంటే దానికి జవాబులు సంపాదించుకునే పని మనం చేయగలిగితే మనం తప్పక సత్యాన్వేషకులం అయిపోతాం. మరి ఒక ప్రశ్న, యేసు క్రీస్తును గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు? వాట్ డు యు థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తును గూర్చి నీవు ఏమని అనుకుంటున్నావు? ఈ 3 రాత్రులకు దేవుడు అనుగ్రహించిన
నా వెనుక వ్రాయబడి ఉన్న శీర్షిక, నా వెనుక వ్రాయబడి ఉన్న ఆ టైటిల్ ఇలా రాసి ఉంది: ఎవరి క్రీస్తు యేసు. వాట్ డు యు థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తుని గురించి నీవు ఏమని అనుకుంటున్నావు? ఆయన చెప్పినటువంటి బోధలు అనేకులను ప్రభావితం చేశాయి కాబట్టి ఆనాటి వారు, తరువాత కాలము నాటి వారు అతను ఒక మంచి బోధకుడు అని అనుకున్నారు. ఆయన చెప్పినటువంటి ప్రసంగాలు చాలా మందిని మోటివేట్ చేశాయి, చాలా మందిని ప్రభావితం చేశాయి. అందుకనే ఆయన ఒక మంచి గురువు అని అన్నారు. అంతెందుకు, మన భారతదేశానికి చెందిన స్వామి వివేకానంద అనే ఒక పెద్ద ఆయన చికాగోలో మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా మారి పరివర్తన చెంది వారు రూపాంతరపరచబడి బాగుపడాలి అంటే యేసు ప్రభువు చెప్పిన పర్వత ప్రసంగంలోని ఒక్క వచనం చాలు అన్నాడు. ఆయన చూపించిన వచనం ఏంటి అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పారు ఆ పెద్ద ఆయన. అంటే ఆ ప్రసంగములో ఒక్కొక్క లైన్ మనుషుల జీవితాలను చాలా శక్తివంతంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది అని ఆ పెద్ద ఆయన యొక్క అభిప్రాయం అన్నమాట. కనుక స్వామి వివేకానంద లాంటి వారు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో చాలామంది యేసును గూర్చి ఏమనుకున్నారు అంటే ఆయన ఒక మంచి బోధకుడు అనుకున్నారు. సరే, ఆయన మంచి బోధకుడే, నో డౌట్. కానీ అక్కడతోనే ఆగిపోవటం సమంజసమైతే కానే కాదు. సమాజం నుంచి వెలివేయబడిన మనుషులను, మరికొంతమందిని అంటరాని వారు అని చెప్పి సమాజంలో కలవకుండా వారిని దూరం పెడుతూ ఉంటే, సమాజం నుంచి బహిష్కరించబడిన మనుషులను సమాజంలోకి తీసుకుని వచ్చి సమాజం అంతా అంటరాని వారి కింద ఎంచిన సమరయులను కూడా సమాజంలోకి తీసుకుని వచ్చి ఆయన సామాజిక సమానత్వాన్ని తీసుకుని వచ్చాడు. అందుచేత కొంతమంది అనుకున్నారు ఈయనొక సామాజికవేత్త అన్నారు. నో డౌట్ ఆయన సామాజికవేత్తే, కానీ అక్కడతో ఆగిపోవటం అది ఎంత మాత్రమూ సమంజసమైన విధానమైతే కాదు. ఆయన ఎదుటకు వచ్చి, యేసు, నేను నిత్య జీవం పొందాలి అంటే నన్ను ఏం చెయ్యమంటావు అడిగాడు ఒక ధనవంతుడు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నీకు కలిగినదంతా అమ్మి అది బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ధనవంతుల ఆస్తి బీదలకిమ్మని చెప్పి ధనికులను పేదవాళ్లను సమానం చేసే ప్రయత్నం చేశాడు గనక ఆయన ఒక కమ్యూనిస్ట్ అని కూడా అనుకున్నారు కొంతమంది. అలాంటి పనులు ఆయన చేశారు ఆయన బ్రతికి ఉన్నప్పుడు. అలాగని చెప్పి ఆయన ఒక కమ్యూనిస్ట్ అనుకుంటే చాలా పొరపాటే. అలాగనే ఆయన ఎదుటివారి జీవితాన్ని గూర్చి మాట్లాడేస్తూ వారి భవిష్యత్తును గూర్చి కూడా చక్కగా మాట్లాడిస్తున్నాడు కాబట్టి ఈయన ఒక ప్రవక్త అని కూడా అనుకున్నారు. ఒక ఆమె ముందు నిలబడి, అమ్మా, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అని ఆమెను గురించి ఈ ప్రభువు చెబితే ఈమె అనుకుంటుంది, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని అనింది. ఆయన ప్రవక్తే, అందులేమి అనుమానమే లేదు. ఆయన ప్రవక్తే, ముమ్మాటికి నిజం. కానీ ప్రియ సోదరి స్నేహితులారా, ఆయన ప్రవక్త అని మాత్రమే ఆలోచించి ఆగిపోవడం కూడా అది సమంజసం కానే కాదు. ప్రవక్తగా మించినటువంటి వాడు ఆయన. ఇట్లా ప్రపంచంలో ఈ 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తుని గురించి ఏమని మీరు అనుకుంటున్నారు అంటే వేరు వేరు జవాబులు వస్తాయి. అయితే నిన్న రాత్రి భూమి మీద ఒక మనుషుడు కలిగిన కలలో ఆ నిచ్చెనగా సాక్షాత్కరించుకున్నాడు. ఆ నిచ్చెన వంటి యేసు ఎట్లాంటి వాడో నిన్న మీతో చెప్పాను. ఈ రోజున నిన్న కల చెప్పాను, ఈరోజు ఒక దర్శనము చూపిస్తాను. ఈ రాత్రి నేను ఒక గొప్ప దైవజనుడు ఆయన పొందిన దర్శనములో యేసును గూర్చి ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగితే
ఆయన చెప్పే మాట ఆయన ఆరాధ్య దైవం, ఆయన ఆరాధించబడిన వాడు. ఎట్లా చెబుతున్నావయ్యా ఆయన ఆరాధ్య దైవం అని అంటే, నేను చూచిన దర్శనములో ఆయన ఆరాధించబడ్డాడు. ఏమిటి నీ దర్శనం అంటే అది పరలోక దర్శనం. డొమిషియన్ అనే రోమా చక్రవర్తి వలన నేను హింసింపబడి నేను చచ్చిపోవాలని ప్రయత్నం చేస్తే నన్ను చంపడం ఆ డొమిషియన్కి చేతకాక చివరికి నన్ను పద్మాసు అనే ఒక దీపంలో పెట్టి అక్కడ ఉన్న చలికి అక్కడ ఉన్న అసౌకర్యాలకు నేను తట్టుకోలేక చచ్చిపోతే పీడ విరగడవుతుందని నన్ను పద్మాసు దీపములో పెట్టి నన్ను హింస పెడుతుంటే, శ్రమ పెడుతుంటే ఆ దీపములో ఒంటరిగా ఉన్న నాకు పరలోక దర్శనమే కలిగింది. ఆ దర్శనములో నేను చూసింది యేసు ఆరాధ్య దైవం. పరలోకమంతా ఆయనను ఆరాధిస్తుంది. నిన్న మీకు చెప్పిన సందేశం భూమి మీద మనిషికి వచ్చిన దర్శనం. ఈరోజు నేను చెప్పబోయే సందేశం పరలోక దర్శనము చూచిన ఒక దైవజనుడు ఈ యేసు ఆరాధ్య దైవము అని చూచి ఆయన వ్రాసిన సంగతుల్లోంచి నేను మీకు విపులంగా సావధానంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు గమనిస్తే 4వ అధ్యాయంలో ప్రియుల తండ్రి అయిన దేవుడు ఆయన ఆరాధించబడే తీరు ఎంతో స్పష్టంగా కనబడుతుంది. అది మినహాయించండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆరాధించబడే ఆరాధ్య దైవముగా ఉండడం ఆ చోట కనబడిందన్నట్టు. ఎవరి క్రీస్తు యేసు అంటే ఆరాధ్య దైవం. సరే, ఎవరెవరినో అడగడం ఎందుకు? మనమంతా పరలోకం పోదాం, మనమంతా పరలోకానికి ప్రయాణం చేద్దాం. అరే, భూమి మీద కొంతకాలం బతుకుదాం అనుకుంటే మా చీరాల సభల్లో పరలోకం పోతాడంటాడేంటి అని మీరు అనుకోకండి. మీరేమి చచ్చిపోరు, మీరు ఎక్కడ ఉంటారు. ఆ ప్రసంగంలో నాతో కలిసి పరలోకానికి రండి. ఆ పరలోకమంతా యేసుక్రీస్తును ఎందుకు ఆరాధిస్తుందో తెలుసుకుంటే ఈయన ఆరాధ్య దైవముగా అంగీకరించడం అవసరమా, లేకపోతే ఆయన ఇందాక నేను చెప్పాను చూడండి, కొంతమంది ఈయన మోటివేషనల్ స్పీకర్ అన్నారు, మరికొంతమంది సోషల్ వర్కర్ అన్నారు, మరికొంతమంది కమ్యూనిస్ట్ అన్నారు, మరికొంతమంది ప్రాఫిట్ అన్నారు, మరికొంతమంది మెరకల్ వర్కర్ అన్నారు. ఏమేమో అనుకుంటున్నారు ప్రపంచంలో చాలా మంది. సరే, నువ్వు ఏమనుకుంటావో అది చివరిలో తేల్చుకుందువు గాని. కనుక మనమంతా ఇప్పుడు పరలోకం పోయి ఆ పరలోకమందు ఆరాధించబడుతున్న ప్రియులారా ఆ యేసుక్రీస్తుని మన మనసులో పెట్టుకొని పరలోకవాసుల్ని అడుగుదాం. సరే ప్రియ సోదరి స్నేహితులారా, ఈ దర్శనములో యోహాను అనబడిన ఈ అపోస్తలుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుని చేతిలో 7 ముద్రలు కలిగినటువంటి పుస్తకం ఉంది, ఒక గ్రంథం ఉంది. అయితే ఆ స్థలములో ఒక దేవదూత ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడనంటే, పరలోకములో గాని భూమి మీదనే గాని భూమి క్రిందనే గాని ఆయన చేతిలో ఉన్న గ్రంథమును తీసుకొని విప్పగలిగిన వాడు ఎవడూ లేడు అని అంటే యోహాను ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన ఏడుపు అంటే, దేవుని చేతిలో ఉన్న గ్రంథం అది వీలునామా, విమోచన వీలునామా, అది విమోచన వీలునామా. ఆ గ్రంథం గాని తెరవబడకపోతే భూమి మీద జరగవలసిన తీర్పులు జరగవు, ఆయన నమ్మిన వారికి రావలసిన ప్రయోజనాలు కూడా రావు. అయ్యో, ఏ ప్రయోజనాల కొరకైతే భక్తి చేస్తుందో ఈ లోకం, దేవుని వ్యతిరేకించే మనుషుల మీదకు ఏ ఉగ్రత, ఏ తీర్పులు వస్తాయి అని ఎదురు చూస్తుందో ఈ లోకం, మరి గ్రంథం విప్పబడకపోతే ఏమీ సంభవించవు కదా అని యోహాను ఏడుస్తున్నాడు. ఆ చెప్పినటువంటి దూత బలిష్ఠుడే. ఏమని చెప్తున్నాడు ఆయన? పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆయన చేతిలో ఉన్న గ్రంథమును తీసుకోవడానికి ఎవడూ సామర్థ్యం కలిగినోడు కాదు. ఆ బలవంతుడైన దేవదూతే, ఆయన కూడా గ్రంథాన్ని తీసుకోలేడట. ఎవరు తీసుకోగలరు అంటే అది విమోచన వీలునామా కాబట్టి వారసుడు మాత్రమే తీసుకోగలడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు వారసత్వాన్ని ఇచ్చి ఇలాగన్నాడు. 2వ కీర్తన 8వ వచనములో ఉంటుంది, నన్ను అడుగుము,
జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సత్తుగా ఇస్తాను అని తన కుమారునితో చెప్పాడు. ఈ విమోచన వీరునామాలో యేసుక్రీస్తుకు రావలసిన రాజ్యం ఉంది. యేసుక్రీస్తుకు దొరికే మనుషులు కూర్చిన వివరాలు ఉన్నాయి కనుక గ్రంథం ఎవరైనా ఇప్పాలి. ఎవరు కనబడడం లేకపోవడం చూచి యోహాను ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు పెద్దల్లో ఒకడు అంటున్నాడు, ఏయ్ నువ్వేం పెద్ద ఏడవాల్సిన అవసరం లేదు, ఆ గ్రంథమును ఆ తండ్రి చేతుల తీసుకొని దాని ముద్రను విప్పగలిగిన వాడు ఒకడున్నాడు అని చెప్పగానే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. సరే, ఇంతకీ ఎవరి క్రీస్తు యేసు? ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పగలుగుతున్నాడే ఎవరి క్రీస్తు యేసు అని అంటే మేమంతా చెబుతున్నాము ఇది మా ఆరాధ్య దైవం అంటుంది పరలోకం. సరే, ఆయన మీ ఆరాధ్య దైవమా? ఎందుకని మీరు ఆరాధిస్తున్నారు అంటే వాళ్ళు 4 జవాబులు ఇస్తున్నారు. నేను ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రియ మిత్రులారా 5వ వచనం నుంచి నేను 13వ వచనం వరకున్న ఈ భాగము నుంచి ఎవరి క్రీస్తు యేసు, ఎందుకు మీరు ఆయన ఆరాధిస్తున్నారంటే వారిచ్చే 4 జవాబులు మీతో చెప్తాను. ఇందులో మొదటి జవాబు, పరలోక సైన్యమా, పరలోకములున్న దూతల్లారా, పరలోకమందున జీవుల్లారా, పరలోకమందున్న పెద్దల్లారా, మీరు ఎందుకు ఈ క్రీస్తు యేసును ఆరాధిస్తున్నారు అంటే వారంటున్నారు, మొదటి జవాబు, ఆయన ఏమై ఉన్నాడో అది మేము ఎరిగి ఆయన్ని ఆరాధిస్తున్నాం. వీఆర్ వర్షిపింగ్ హిమ్ బికాస్ ఆఫ్ వాట్ హీ ఈస్. మాకు తెలుసు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి మేము ఆయన్ని ఆరాధిస్తున్నాము. ఏమై ఉన్నాడో ఆయన, రండి ప్రియులారా ఈ మాటల్లో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి ఉంది, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఈ వచనం మనం గమనిస్తే ఎవరాయన అంటే ఆయన దావీదుకు చిగురైన అని రాసి ఉంది. బైబిల్లో నెత్తి మీద ఒక నెంబర్ ఉంది చిగురైన అనే మాట దగ్గర. ఫుట్ నోట్స్లో కానీ మనం చూడగలిగితే వేరైనా అనే మాట చూస్తాం. ఎవరి క్రీస్తు యేసు అంటే దావీదుకు వేరు, దావీదుకు చిగురు. ఇది ఎలా సాధ్యమవుతుందండి? నీవు మీ నాన్నగారికి చిగురా లేక మీ నాన్నగారికి వేరా అంటే మీరు మీ నాన్నగారి దగ్గరే పోయి, నాన్నగారు నేను నీకు వేరుని అంటే, ఒరే పిచ్చిమాలోకమా, నువ్వు నాకెట్లా వేరువుతావురా, నా కడుపున పుట్టిన నీవు నాకు చిగురవుతావు, నువ్వు నాకు వేరు కాలేవు కొడుకా అంటాడు మీ నాన్నగారు. మనం ఎవరమైనా కావచ్చు, మన తల్లిదండ్రులకు మన చిగురులమే గాని మన వేర్లము కాలేము. మరి ఇదేమి విడ్డూరమైన మాట. ఈ దావీదు ఆయనకు వేరు ఈయనేనంట, ఆయనకు చిగురు కూడా ఈయనేనంట. ఎవరి క్రీస్తు యేసు అంటే దావీదుకు వేరు చిగురు, ఆయనే దావీదుకు వేరు, ఆయనే దావీదుకు చిగురు. ఇది ఏదో కొత్త మాట కాదండి. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునిపే 700 సంవత్సరాల క్రిందటనే ఈ మాట భలే స్పష్టంగా ఇలా చెప్పబడింది. నేను మీ కొరకై ఈ మాట చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఈ యేసు ఎవరు అంటే దావీదుకు వేరు, దావీదుకు చిగురు. ఏమిటి దీని అర్థం అంటే దావీదుకే బ్రతుకునిచ్చిన దేవుడు ఆయన, దావీదులోంచి పుట్టిన మానవుడు ఆయన. దావీదుకే బ్రతుకునిచ్చిన దేవుడు ఆయన, దావీదులోంచి పుట్టిన మానవుడు ఆయన. దావీదుకు వేరుగా ఆయన దైవత్వం గల దేవుడు, దావీదుకు చిగురుగా ఆయన మానవత్వం కలిగిన మనిషి. ఇట్లా వచ్చినాడు ఏంటండి యేసు ప్రభు అంటే, 2 వర్గాల మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు 2 వర్గాలను కలపడానికి వచ్చిన వాడు 2 వర్గాలకి చెందినోడై ఉండాలి. ఒక వర్గానికి చెందిన వాడైతే ఆయన సమాధానపరచడానికి, సంధి చేయడానికి అతగాడు ఎంత మాత్రము సరిపోడు. ఉదాహరిస్తాను వినండి. నేను చీరాలకు వచ్చాను, ఎవరో ఒక ఆయనతో దెబ్బలాట వచ్చింది. దెబ్బలాట వస్తేను ఎవరో మధ్యలోకి వచ్చి అంటున్నాడు, ఏమండి మా చీరాల ఆయన ఎంత మంచోడో, శ్రీకాకుళమోడు నువ్వే చెడ్డోడివి అన్నాడు.
నేనన్నాను, అయ్యా మీ చీరాల ఆయన నేను దెబ్బలాడుకుంటున్నావు, మధ్యలోకి వచ్చి ఆయన మంచోడు నేను చెడ్డోడని అంటున్నావు, ఇంతకు నువ్వు ఎవరవయ్యా అన్నాను. నేనా, ఈడు బావమర్దిని అన్నాడు. ఓహో అదే కథ, అతను బావమర్దివి కాబట్టి అతను మంచోడు నన్ను చెడ్డోడు అంటావా, వెళ్ళబోయ్ పెద్ద పెద్ద మనిషి వచ్చావు అన్నాను. ఈలోగా నేను ఎవరికో ఫోన్ చేసి నేను పిలిపించుకున్నా ఒక ఆయన్ని. ఆయన వచ్చి అన్నాడు చీరాల ఆయనతో, ఏవండి మా శ్రీకాకుళం స్వామి ఎంత మంచోడో, చీరాలోడు నువ్వే చెడ్డోడు అన్నాడు. అప్పుడు చీరాల ఆయన కోపం వచ్చింది. ఏమయ్యా వాడు మంచోడు నేను చెడ్డోడు అంటున్నావు, మేమిద్దరం దెబ్బలాడుకుంటే మధ్యలోకి వచ్చావు, ఇంతకు నువ్వు ఎవడవరా అన్నాడు. నేను ఈ స్వామిగాడు బామర్దిని అన్నాడు. వీడు ఆడి బామర్దు కాబట్టి ఆడు మంచోడు నేను చెడ్డోడు అంటావా, వెలవా పెద్ద పెద్ద మనిషి వచ్చావు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇరు వర్గాల మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు ఏకపక్షంగా ఉండేవాడు సమాధానపరచడానికి పనికిరాడు, సంధి చేయడానికి పనికిరాడు. ఒక రెండు వర్గాల మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు ఈ రెండు వర్గాలు కలపడానికి వచ్చిన వాడు రెండు వర్గాలకు చెందినోడై ఉండాలి. ఇప్పుడు దేవునికి మనుషులకి మధ్య శత్రుత్వం ఉంది, దైవత్వానికి మానవత్వానికి మధ్య శత్రుత్వం ఉంది. ఎలాగుందో శత్రుత్వం మీతో చెప్పనా? మీలో కొంతమంది అనుకోవచ్చు, దేవుణ్ణి ఎప్పుడైనా తిట్టానా, దేవుణ్ణి ఎప్పుడైనా కొట్టానా, దేవుణ్ణి ఎప్పుడైనా ద్వేషించానా, దేవుని ఏమైనా దోచుకున్నానా, నేనెలాగండి దేవునికి శత్రువును అని మీరు అంటారేమో. వివరించినా ప్రియులారా, నువ్వేమి తిట్టనక్కర్లేదు, కొట్టనక్కర్లేదు, నువ్వేమి ద్వేషించనక్కర్లేదు. దేవుడికి మనకు మన శత్రుత్వం చెప్తాను. దేవునిలో ప్రేమ ఉంది, మనలో దుర్మార్గం ఉంది. దేవునిలో పరిశుద్ధత ఉంది, మనలో అపవిత్రత ఉంది. దేవునిలో సత్యం ఉంది, మన దగ్గర అబద్ధాలు ఉన్నాయి. దేవునిలో నీతి ఉంది, మనలో దుర్నీతి ఉంది. దేవునిలో న్యాయం ఉంది, మనలో అన్యాయం ఉంది. దేవునిలో మారని గుణం ఉంది, మనలో మారిపోయే గుణం ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, మనుషులమైన నమ్మదగిన వారం. అర్థమవుతుంది అనుకుంటాను. ప్రేమ దుర్మార్గం కలిసి ఉండలేవు, పరిశుద్ధత అపవిత్రత కలిసి ఉండలేవు, సత్యము అబద్ధాలు కలిసి ఉండలేవు, నీతి దుర్నీతి కలిసి ఉండలేవు, న్యాయము అన్యాయము కలిసి ఉండలేవు, నమ్మదగిన వాడు అపనమ్మకస్తులు కలిసి ఉండలేరు. ఈ కారణం చేత దేవునికి నరునికి మధ్య భయంకరమైన శత్రుత్వం ఉంది. ఎవడండి కలిపేవాడు? ఈ మానవులను దేవునితో, ఆ దేవుని మనుషులతో కలపగలిగిన వాడు ఎవడంటే దైవత్వానికి దేవుడై ఉండాలి, మానవత్వానికి ఆయన మనిషి అయి ఉండాలి. ఆయన ఉత్తి దేవుడైనా పనికిరాడు, ఉత్తి నరుడైనా పనికిరాడు. ఈ రెండు వర్గాలు కలపడానికి వచ్చిన వాడు దైవత్వానికి దేవుడై ఉండాలి, మానవత్వానికైన మనిషి అయి ఉండాలి. అట్లా ఈ లోకమునకు వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. దైవత్వానికి దేవుడు ఆయన, మానవత్వానికి మనిషి ఆయన. అందుకని ఇంగ్లీషులో అంటారు జీసస్ క్రైస్ట్ ఈజ్ హైపోస్టాటిక్ యూనియన్ వన్. రెండు స్వభావాల మిళితమైన ఒక దైవిక వ్యక్తి యేసు ప్రభు వారు. యేసు ప్రభు లాంటి దుస్వభావ సంభూతుడు ప్రపంచంలో వేరొకడెవడు లేడు. వెతుక్కో. ఆలోచించడానికి సోమర్తనం మన మనసుకు బాగా ఎక్కింది గనక ఆలోచించడానికి సమయం తీసుకోము. నువ్వు ఆలోచించడానికి సమయం తీసుకుంటే దైవత్వానికి మానవత్వానికి ఉన్న శత్రుత్వం తొలగించడానికి వచ్చిన ఆ మధ్యలోనికి వచ్చిన వ్యక్తి దైవత్వానికి చెందిన దేవుడు ఎట్లయినాడు, మానవత్వానికి చెందిన మనిషి ఎట్లయినాడు, ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే యేసు ప్రభు నీకు ముందు సాక్షాత్కరిస్తాడు. యేసు ప్రభువే దుస్వభావ సంపూతుడు. మానవుడుగా అలసటతో నిద్రపోయినాడు, మానవుడుగా ఆకలేసి ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి పచ్చికాయలు తిందామని పోయాడు. ఆయన మానవుడుగా తన స్నేహితుడు మరణిస్తే సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో దేవుడుగా నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను చూచాను అన్నాడు. చెట్టు మీద ఉన్నోడి పేరు జక్కయ్య, త్వరగా దిగు అని చెప్పాడు. ఇది ఆయన దైవత్వం, అది ఆయన మానవత్వం. ఈ దైవ మానవత్వాలు కలగలిపే యేసు ప్రభు వారు. ఆయన దైవనరుడు. అందుచేతనే ప్రియులారా, పరలోకం అంటుంది మేము ఎందుకు యేసును ఆరాధిస్తున్నామంటే ఆయన దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి,
దావీదుకు వేరు, దావీదుకు చిగురు. ఇలాంటి వాడు ప్రపంచంలో వేరొకడు లేడు గనక ఈ యేసు మాకు ఆరాధ్య దైవం అయ్యాడు. నువ్వు అక్కర్లేదనుకుంటున్నావు, ఆలోచించడానికి మనసు లేక, ఆయన గూర్చిన సత్యాన్ని అన్వేషించక నువ్వు అక్కర్లేదనుకుంటున్నావు. కానీ ఆయన దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. అందుకే పౌలు భక్తులు ఇలాగన్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. పరలోకమా, యేసును ఆరాధ్య దైవంగా మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే ఆయన దావీదుకు వేరండి, దావీదుకు చిగురండి, ఆయన దావీదుకు బతుకునిచ్చిన దేవుడండి, దావీదు వంశములో పుట్టిన నరుడండి. అందుకే మేము ఆయన ఆరాధిస్తున్నాం. సంతోషం అంతేనా? లేదు లేదు, ఇంకా ఉంది. యేసుని ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన ఏమై ఉన్నాడో మాకు అర్థమైపోయింది. పరలోకానికి ఏమై ఉన్నాడట? ఆయన దావీదుకు వేరు చిగురు మాత్రమే కాదు, ఆయన యోధా గోత్రపు సింహం. యోధా గోత్రపు సింహం అంటే ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ప్రియులారా యాకోబు ద్వారా ఆయన కుమారులందరినీ ఆశీర్వదిస్తున్న ఆ నేపథ్యంలో యాకోబు యోధా గోత్రాన్ని ఆశీర్వదించినప్పుడు నీ వంశములోంచి రాజు వస్తాడు అని చెప్పినాడు. యోధా, నీ సంతానములోంచి ఒకడు రాజు వస్తాడు అని చెప్పాడు. ఇశ్రాయేలీలకు రాజునివ్వాలి అన్నది దేవుని యొక్క అనాది కాల సంకల్పమే. అది యాకోబు ద్వారా యోధా గోత్రాన్ని ఆశీర్వదించినప్పుడు దేవుడు బయలుపరిచినాడు. చదువుతున్నాను చూడండి, 49వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. యోధా కొదమ సింహం, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతను కాలు ముడుచుకొని పండుకొనెను. అతను లేపువాడు ఎవడు? షిలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అన్నాడు. సరే, దేవుని మనసులో ఉన్నది యోధా గోత్రంలోంచి తన ప్రజలకు ఒక రాజునిద్దామని. కానీ మనుషులకు మైదార్ రోగం ఉంటుందిగా, దేవుడు ఇచ్చే వరకు మనం ఆగలేం. దేవుడు ఏదైనా ఇస్తానని చెప్పినప్పుడు ఇచ్చే వరకు ఆగలేం. మీకు మంచి విషయం చెప్పనా? ఈ బైబిల్ దేవుడు నిజమైన దేవుడు, ఆయన ఎప్పుడు తొందరపడ్డండి. ఈ బైబిల్ దేవుడు నిజమైన దేవుడు, ఎప్పుడు ఆలస్యము చేయడండి. ఈయనకు తొందరపడ్డము రాదు, ఆలస్యము చేయడము రాదు. ప్రసంగి 3:11 ప్రకారం దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు సమస్తమును ఆయన చేయగలిగిన దేవుడు. మనమే ఆగలేం, మనకందరికీ తొందరేగా. దేవుడు నేను యోధా గోత్రం నుంచి మీకు రాజునిస్తాను అంటే అంతవరకు ఆగలా. అన్ని జనులందరికీ రాజు ఉన్నట్టు మాకు రాజు నియమించవంటే బెన్యామీను గోత్రంలోంచి ఒక వ్యక్తినిచ్చాడు. అది వాళ్ళు శిక్షించడం కొరకు మాత్రమే. ఈ సౌలు తరువాత యోధా గోత్రం నుంచి వచ్చిన దావీదును రాజుగా ఇచ్చాడు. దావీదు దేవుని మనసులో ఉన్న రాజు, సౌలు మనుషుల కోరికలోంచి వచ్చిన రాజు. మన కోరుకుంటే మనం తెచ్చుకున్నామని వరస్ట్గానే ఉంటాయి, దేవుడు ఇచ్చే వరకు ఆగితే బెస్ట్గానే ఉంటాయి. ఈరోజు మనుషులకు అది అర్థం అవ్వదు, అంతా తొందరే. దేవుడు అబ్రాహాముకు శారాకు ఒక బిడ్డనిస్తానని చెప్పాడు, ఆగరాదు. ఆయన ఇచ్చే వరకు ఆగలేకపోతుంది. అక్క, ఏమండి, నా పని మనిషితో కాపురం చెయ్యండి, ఒక బిడ్డను కనండి, దేవుడు బిడ్డనిచ్చాడని చెప్పేసుకుందాం, దేవునికి సహాయం చేద్దాం అనుకుంది. మిత్రులారా, దేవునికి ఎప్పుడూ సహాయాలు చేయకండి. God never seeks your help. దేవునికి నీ సహాయం ఏమీ అక్కరలేదు. దేవుని సహాయం చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇచ్చే వరకు ఆగక పని మనిషిని భర్త కౌగుట చేర్చి చివరికి ఆమె బిడ్డను పట్టులో పడగానే దాని కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. ఎక్కి యజమానురాలికి వచ్చి చిన్న చూపు చూస్తుంటే ఈ సారా భర్త దగ్గరికి వచ్చి అంటుంది, నా ఉసురు నీకు తగులునుగాక. ఎందుకు మా తగలాలి? ఈ ఆడవాళ్ళకున్న మైదార్ రోగం ఏంటో గాని చేసే చేస్తారు, చివరికి నా ఉసురు నీకు తగలంటారు, ఎదుటి వాడిని నిందిస్తుంటారు. పాపం అబ్రాము, నాకెందుకమ్మా నీ ఉసురు తగిలేది, ఆమెను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. సరే, స్టోరీ అంతా నేను ఇప్పుడు చెప్పను కానీ ఇప్పుడు సారా తొందర వలన వచ్చింది. ప్రియులారా, హాగర్లోంచి ఇష్మాయేలు వచ్చాడు. దేవుడిస్తే ఇస్సాకు వచ్చేవాడు. ఇస్సాకు వచ్చేవారు కాగలేకపోయింది. ఇష్మాయేల్ని తెచ్చుకుంది.
ఏమంటే దావీదు వచ్చేవారు కాగలేకపోయారు, సౌలును తెచ్చుకున్నారు. ఎవరైతే మన తొందరపాటు వలన వస్తారో వారి వలన మనకి ఇబ్బందులే. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు, అలాగని తొందరపడేవాడు అసలు కానే కాదు. ఆయన సమయాల వరకు వేచి ఉంటే శ్రేష్టమే దాన్ని పొందుకుంటాం. నేను అక్కడ కొనసాగించలేను. కానీ విషయం ఏంటి అనంటే, దావీదు ఏమండి గోత్రములోంచి లేదా యోధా గోత్రములోంచి మీకు రాజు వస్తాడని చెప్పేని ఈ యేసు ఎవరో తెలుసా? ఈయన యోధా గోత్రపు సింహం. ఆయన సార్వభౌముడవుతాడు, ఆయన ధైర్యం గలవాడవుతాడు, ఆయన చక్రవర్తి అవుతాడు, ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభు. పరలోకం అంటుంది, మేము ఎందుకండి యేసును ఆరాధిస్తున్నామనంటే ఆయన యోధా గోత్ర సింహం అని మాకు అర్థమైంది, అందుకు మేము ఆరాధిస్తున్నాం. దావీదుకు వేరు చిగురు ఆయన దైవనరుడని తెలిసి ఆరాధిస్తున్నాం. ఆయన యోధా గోత్రపు సింహం, ఆయన రారాజు అని ఎరిగి మేము ఆరాధిస్తున్నాం. అంతేనా, ఇంకేమైనా ఉందా? ప్రియులారా, ఆ మాట విన్న యోహాను ఇట్లా చూస్తున్నాడు. చూడండి ఏమి కనబడిందో చదువుతాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ఇలా రాసి ఉంది. మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకు మధ్యను వధించబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములున్నాయి, ఆ గొర్రె పిల్లకు 7 కన్నులున్నాయి. ఆ గొర్రె పిల్ల కన్నులు భూమి అంతటా పంపించబడిన దేవుని 7 ఆత్మలు. ఇదేమి విడ్డూరం అండి! ఆ పెద్ద ఆయన చెప్పాడు, ఏ యోహాను, నువ్వు ఏడవలసిన పని లేదు, ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పగలిగిన ఒకడు ఉన్నాడు, అతను దావీదుకు వేరు చిగురు అన్నాడు. ఆయన యోధా గోత్ర సింహము అన్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన ఈ యోహాను ఆ పరలోకమందు ఈ ప్రియుడు ఎక్కడుంది సింహం అని చూస్తుంటే, దేవుని సింహాసనం ఎదుట 24 పెద్దలకు మధ్యలో వధించబడినట్లుండిన గొర్రె పిల్ల కనబడుతుంది. సింహం అని చెబితే గొర్రె పిల్ల కనబడుతుంది ఏంటి? అవునవునవును, యేసు ఎవరో తెలుసా ప్రియులారా? ఆయన సింహమే, అదే సమయంలో గొర్రె పిల్ల. పాపములో సింహము లాంటి వాడు, పాపులకు గొర్రె పిల్ల లాంటి వాడు. పాపానికి యేసు సింహమే. పాపమును సహించగలిగిన వాడు కాదు, పాపులను క్షమించే ప్రేమామయుడు కనుక ఆయన పాపులకు గొర్రెపిల్ల లాంటి వాడే. పాపానికి సింహం, పాపులకు గొర్రెపిల్ల వంటి వాడు ఆయన. ఇది సామాన్యమైన గొర్రెపిల్ల కాదండి, వివరిస్తాను చూడండి ప్రియులారా. ఈ గొర్రెపిల్లకు 7 కొమ్ములున్నాయి. ఏమి దీని తాత్పర్యం అంటే, ఆయన సర్వశక్తిమంతుడని. 7 సంపూర్ణతకు సాదృశ్యం. ప్రకటన గ్రంథములో ఆయన సర్వశక్తిమంతుడు. ఈ గొర్రె పిల్లకు 7 కన్నులున్నాయి అంటే ఏంటో తెలుసా అండి? ఆయన సర్వజ్ఞాని, ఆయన ఆమ్నిషెంట్, ఆయన సర్వము ఎరిగినటువంటి వాడు. ఆయన నేత్రాలు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. ఎవరండి ఈయనంటే సర్వ ప్రసన్నుడు, లోకమంతా వ్యాపించి ఉండగలిగిన వాడు. యేసంటే 3 మేకుల మీద వేలాడినోడు 3 మేకులే పీక్కోలేకపోయాడని ఎవడో బుద్ధులే నడుస్తున్నాడు. నీకేమర్థమైందిరా? ఎవరైనా సర్వశక్తిమంతుడు నీ పాపము కొరకు గొర్రె పిల్లలాగా వధించబడితే ఆలోచించడానికి మానసిక సోమరోడివి, నీకేమర్థమవుతుంది? సర్వశక్తిమంతుడు ఆయన, సర్వజ్ఞాని ఆయన, సర్వ ప్రసన్నుడు ఆయన, సర్వము వ్యాపించి ఉన్నవాడు ఆయన. అక్కా చెల్లి తమ్ముడన్నా వింటున్నారా? ఇది సామాన్యమైన గొర్రెపిల్ల కాదండి. చెప్తాను వినండి ప్రియులారా, చెప్తాను వినండి. ఇది ఏమి గొర్రెపిల్ల అంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, భూమికి పునాదులు వేయబడకపోరమే ఈ యేసు అనగా ఈ గొర్రెపిల్ల జగత్పునాది వేయబడకపోరమే దేవుని ప్రణాళికలలో ఉన్న గొర్రెపిల్ల. ల్యామ్ ఇన్ గాడ్స్ ప్లానింగ్, దేవుని ప్రణాళికలలో ఉన్న గొర్రెపిల్ల ఇది. ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరకు వచ్చి చూస్తే, మన ఆది పురుషులు ఆదామవ్వల పాపం చేసినప్పుడు వాళ్ళ పాపముల కొరకు బలైపోయి ఆ చర్మపు చొక్కాయిలతో, వినండి ప్రియులారా, ఆ ఆదామవ్వల దిగంబరత్వాన్ని కప్పడానికి ఏదైనా తోటలో బలైపోయిందే.
ఇది మన పితరుల కొరకు ఏదేనులో బలైన గొర్రెపిల్ల ఇది. ఆదికాండం 22వ అధ్యాయంలో ఏమంటే ఇస్సాకుకు బదులుగా ఆ పొదల్లో కనబడిందే, ఇస్సాకుకు బదులుగా బలైన గొర్రెపిల్ల ఇది. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీలంతా 430 సంవత్సరాలు వారు బానిసలుగా పడి ఉంటే వారిని విమోచించడానికి వధించబడిన పస్కా గొర్రెపిల్ల ఇది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఇశ్రాయేలుని విమోచించడానికి ఎవడు బలి కావలసినటువంటి ప్రవచనములో ఉన్న గొర్రెపిల్ల ఇది. యోర్దాను నది దగ్గర బాప్తిసమిచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోకములున్న కులము, జాతి, మతము, ప్రాంతము, భాష, రంగు ఏ వ్యత్యాసము లేకుండా అందరి కొరకు బలి కావడానికి వచ్చిన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయన. ఈరోజు మనం చదువుతున్నాము, ఆయన పరలోకపు అంతఃపురములో ఆయన కనబడుతున్న గొర్రెపిల్ల. ఇది ఆర్డినరీ ల్యాంబ్ కాదు, ఇది సామాన్యమైన గొర్రెపిల్ల కాదు. నిత్యత్వపు భూతకాలము నుంచి నిత్యత్వ భవిష్యత్తు వరకు ప్రయాణము చేసినటువంటి ఒక మహోన్నతమైన గొర్రెపిల్ల ఇది. నీకు అర్థం చేసుకోవడానికి నా బుర్ర ఎక్కడ సరిపోద్ది, నీ బుర్ర ఎక్కడ సరిపోద్ది, తెలుసుకోవడానికే ప్రయత్నం చేయని మనిషివి నీకేమర్థమవుతాడు ఆయన? అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, పరలోకం అంటుంది మేము ఎందుకు ఆయన ఆరాధిస్తున్నామంటే ఆయన దైవనరుడని మాకు తెలిసిపోయింది. ఆయన దావీదుకు వేరు, దావీదుకు చిగురు అని తెలిసి మేము ఆరాధిస్తున్నాం. మేము ఎందుకు ఆరాధిస్తున్నామంటే యోధా గోత్రపు సింహము, ఆయన రారాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభు అని ఎరిగి మేము ఆరాధిస్తున్నాము. మేము ఎందుకు ఆరాధిస్తున్నామనంటే ఆయన అందరి పాపాల కొరకు వధించబడిన గొర్రెపిల్లని మేము ఆరాధిస్తున్నాం. పరలోకమంత అంటుంది మీకు యేసు ఏమని అర్థమైనాడంటే ఆయన మా అందరి ఆరాధ్య దైవం. ఎవరి క్రీస్తు యేసు, ఎవరి క్రీస్తు యేసు. పరలోకం అరుస్తుంది ఆయన మా ఆరాధ్య దైవం, మేము ఆరాధిస్తున్నాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మొదటి ఆలోచన. మళ్ళీ పరలోకమంతటిని అడుగుదాం. 24 పెద్దల్లారా, 4 జీవుల్లారా, కోట్లాది కొలది దేవదూతల్లారా, మీరు ఎందుకు యేసును ఆరాధిస్తున్నారంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఎరిగి మేము ఆరాధిస్తున్నాం. వీఆర్ వర్షిపింగ్ హిమ్ బికాస్ ఆఫ్ వేర్ హీ ఈస్. ఆయన ఎక్కడ ఉన్నాడో ఎరిగి మేము ఆరాధిస్తున్నాం. ఎక్కడున్నాడు ఆయన చూపిస్తాను రండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో ఉంది, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను. ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో మధ్యస్థానములో ఉన్నాడు ఆయన. అక్క, చెల్లి, తమ్ముడన్న ప్రేమతో ఆలోచిస్తూ వినండి. యేసు ప్రభు స్థానం ఎక్కడో తెలుసా అండి? మధ్యస్థానమే ఆయన స్థానం. ఇలా మీతో చెప్పనమండి. ముందు నెగిటివ్ ఐడియా చెప్తాను. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా యేసు ఎక్కడున్నాడని ఆరాధిస్తున్నారంటే వినండి, డిసెంబర్ నెల రాగానే తొట్టులో ఉన్న యేసు ప్రభుని ఆరాధించేస్తారు. తొట్టులో లేడర్రా బాబు, ఇంకా తొట్టు చుట్టూ తిరుగుతారే తొట్టి గ్యాంగోల్లాగా. తొట్టిని వదలమా మనం? తొట్టి చుట్టూ తిరిగి చింతలేదుక యేసు పుట్టెను, దోతా పాట పాడుడి, పుట్టినాడు రా యేసు ఎంతకాలం అని పాడుకుంటామండి. ఆయన తొట్టిలో పరుండబెట్టి లేడు. కొంతమంది ఆయన నిద్ర కూడా రావడం లేదని మరి జోలపాట కూడా పాడేస్తారు మా వైపు. ఏం పాడతారు తెలుసా? లాలమ్మ లాలి 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 అని పాడరే బాలయేసునకు లాలి. బొరా మీకు చావడానికి పుట్టాను రా అంటే లాలి పాటలు పాడి బొజ్జ పెడుతున్నారే. తొట్ట దగ్గర లేడు. పోనీ సిలువ దగ్గర పోయి చూద్దామా? ఆ రోమా సైనికులు ప్రక్కలో బల్లెపు పోటు పొడిచి నీళ్లును రక్తమును కారగా చచ్చిపోయినాడని నిర్ధారించి సిలువ మీద దించేశారండి. సిలువ మీద కూడా లేడు. మరి ఎక్కడున్నాడు? సమాధి దగ్గర ఉన్నాడా? అక్కడున్న దేవదూత అంటున్నాడు, ఒరే బాబు, సజీవుని మృతుల్లో వెతుకుతున్నారేంట్రా, ఆయన ఇక్కడ లేడు, లేచాడప్పుడు అని చెప్పారు.
అయినా ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు అయితే తొట్టి, లేకపోతే సిలువ, లేకపోతే సమాధి. అయితే తొట్టి, లేకపోతే సిలువ, లేకపోతే సమాధి. ఎక్కడే యేసు దొరుకుతాడన్నట్టు లేదు. లేదు అక్కా చెల్లి వినండి, ఆయన పరలోక పంతఃపురములో మధ్యలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన అది ఎరిగిన పరలోకం ఆయన ఆరాధిస్తా ఉంది. ఇప్పుడు చెప్తాను వినండి, యేసు ప్రభు కోరుకునే చోటు అది ఎప్పుడు మధ్యస్థానమేనండి. ఆయన మధ్యలో ఉండేవాడేనండి. మీకు విపులంగా చెప్తాను వినండి. 12 సంవత్సరాల ప్రాయంలో యెరూషలేముకు వచ్చి ఎక్కడున్నాడు ఆయన, నేను చదివి వినిపిస్తాను రండి. లూకా సువార్త 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, ఆయన బోధకుల మధ్యలో కూర్చున్నవాడు. ఆయన స్థానం మధ్యస్థానం. గుర్తించండి. రెండో సంగతి చెప్తాను. ఆయన సుంకరుల పాపుల మధ్య ఉండి వారి జీవితాలు మార్చడానికి ఆయన పాపుల సుంకరుల మధ్యలో కూర్చున్నాడు ఆయన. చివరికి మనుషులందరి పాపము కొరకు, వారి పాపమునకు రావలసిన జరిమానా, వారి పాపమునకు రావలసిన శిక్షను అనుభవించడానికి ఆకాశానికి మధ్య సిలువలో వేలాడినాడు. అలా వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన ఇరువైపులా ఉన్న 2 దొంగల మధ్యలోనే ఉన్నాడు. అంతెందుకండి, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఎక్కడున్నాడో చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచాను. ఆయన ఎక్కడున్నాడు అని అంటే సంగమన మధ్యలో ఉన్నాడు. అంతెందుకండి, ఆయన భూమి మీద ఉన్నప్పుడే చెప్పారు, ఎక్కడ 2-3 నా నామంలో కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేనుంటాను అన్న. ఆయన చోటు మధ్యస్థానం. పరలోకమంతా అంటుంది, మేము ఎందుకు ఆయన ఆరాధిస్తున్నామనంటే ఆయన మధ్యలో ఉన్నవాడు. ఆయన స్థానమే మధ్యస్థానం. ప్రియులారా, యేసు ప్రభుని నమ్మితే వారి జీవితాలకు కేంద్రంగా, వాళ్ళ జీవితాల మధ్యలో ఆయన పెట్టుకుని బ్రతుకుతారు గనక లోకము యేసుని నమ్మిన వారిని ద్వేషిస్తుంది. లోకము యేసుని నమ్మిన వారిని బాధ పెడుతుంది. లోకము యేసుని నమ్మిన వారిని నిందిస్తుంది. లోకము యేసుని నమ్మిన వారిని హింసిస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితానికి ఇరుసు యేసు ప్రభు అయిపోతాడు గనక. పరలోకమంతా అంటుంది, ఈయన మాకు ఆరాధ్య దైవం అండి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడో మాకు తెలిసిపోయింది. ఆయన తొట్టులో పడుకున్న పసిబాలుడిగా లేడు. శిలువ మీద చేతకాని వానిగా చనిపోయిన వాడుగా లేడు. ఆయన సమాధి దగ్గర లేచిన మృత్యుంజయుడిగా మాత్రమే లేడు. ఆయన పరలోకమునకు వచ్చి దేవుని సింహాసనం వరకు చేరినటువంటి, హెచ్చించబడినటువంటి వాడు ఆయన. ఆయన నామం ప్రతి నాలుక ఒప్పుకోవలసిందే. ఆయన ముందు ప్రతి మోకాళ్ళు వంగవలసిందే. అందుకే పరలోకమంతా కలిసి మేము ఆయనను ఆరాధిస్తా ఉన్నాం. అక్కా చెల్లి తమ్ముడన్న అర్థమవుతుందా? ఎవరి క్రీస్తు యేసు, ఎవరి క్రీస్తు యేసు. ఆయన ఏమై ఉన్నాడో ఎరిగ పరలోకం ఆరాధిస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో ఎరగడానికి రవ్వంతైనా ప్రయత్నం చేయకపోతే ఏమర్థమవుతాడు మీకు? పరలోకమంతా ఆరాధించడానికి కారణం ఆయన ఎక్కడున్నాడో వారికి తెలిసిపోయింది. అందుకు వారు ఆరాధిస్తున్నారు. ఆయన ఎక్కడున్నాడో తెలియకపోతే ఏమి ఆరాధిస్తాం ఆయనను? ఆయన ఆరాధ్య దైవం. ఆరాధించబడ్డానికి ఆయన మాత్రమే అర్హుడు, యోగ్యుడు. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. 3వ సంగతి చెప్తాను రండి. పరలోకమా, 24 పెద్దలారా, 4 జీవుల్లారా, కోట్లాది కొలది దేవదూతల్లారా, ఎందుకు యేసుని మీరు ఆరాధిస్తున్నారు? ఎలాగ మీకు ఆరాధ్యతమైనాడు అంటే వాళ్ళంతా అంటున్నారు, ఆయన ఏం చేశాడో మాకు తెలిసి ఆరాధిస్తున్నామండి. వీఆర్ వర్షిపింగ్ హిమ్ బికాస్ ఆఫ్ వాట్ హీ డస్. ఆయన ఏం చేశాడో ఎరిగి ఆరాధిస్తున్నామండి. వారు ఏమి చేశాడో ఎరిగి ఆరాధించినప్పుడు భలే భలే పాటలు పాడి ఆరాధిస్తున్నారు. ఆ పాటల్లో ఆయన ఏమి చేశాడో వ్రాసి ఉంది. నేను చదువుతాను వినండి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క మాట, అది ఒక పాట.
ఒక్కొక్క మాట అది ఒక పాట. ఆ పాటలతో ఆ మాటలతో వారు ఆరాధిస్తున్నారండి. చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాను 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. యర్ వర్ది, నీవు యోగ్యుడవు. ఇది ఆరాధనా పాట. యోగ్యుడవో, నీవు యోగ్యుడవో. యేసు ప్రభువా, నీవు యోగ్యుడవు. ఇది ఆరాధనా పాట. ఎందుకు పాడుతున్నారంటే దేవుని చేతిలో ఉన్న గ్రంథమును విప్పి దాని ముద్రలు విప్పి తీర్పులు బయలువడలేలాగా చేసి నిన్ను నమ్మిన వారికి మంచి స్థితినిచ్చి నీవు కార్యాలు చేసే దానికి నీ ఒక్కడవే యోగ్యుడు. మరొకడెవడు ఈ ప్రపంచములో యోగ్యుడు లేనే లేడు. ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన మాత్రమే గ్రంథము తీసుకోవడానికి సరిపోయిన వాడు. ఆలోచిస్తారా? అందుకే వారంతా ఆయన యోగ్యుడని మాకు తెలిసిందండి. ఆయనే సమస్తమునకు వారసుడు. ఆయన యోగ్యుడు. ఆయనే సమస్తమును సృష్టించిన వాడు. ఆయన యోగ్యుడు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు. ఆయన యోగ్యుడు. ఆయనే మనుషుల పాపాల కొరకు శుద్ధీకరణ చేసిన వాడు. ఆయన యోగ్యుడు. ఆయనే దేవుని తత్వం యొక్క మూర్తిమంతత్వం. ఆయన యోగ్యుడు. ఆయనే, వినండి, దేవుని యొక్క స్వభావాలు కలిగినటువంటి వాడు. ఆయనే దేవుడు. ఆయన మరణించి దేవుని కుడిపార్శ్వం వరకు హెచ్చించబడిన వాడు. ఆయనే యోగ్యుడు. ఆయన్ని ఆరాధించక ఎవరిని ఆరాధిస్తాం మేము? వింటున్నారా లేదా? ఏమయ్యా పెద్ద మనుషులు 24, ఏమండి కోట్లాది కొలది దేవదూతలు ఏంటి ఇంత బాగా ఆరాధిస్తున్నారు? ఏంటి మీ ఆరాధన పాట అంటే ఆయన యోగ్యుడని మేము ఆరాధిస్తున్నాం. మా ఆరాధ్య దైవం మా ఆరాధన పొందుకోవడానికి యోగ్యుడు. మళ్ళీ చెప్పనా? ఆయనే సమస్తమునకు వారసుడు. ఆయనే సమస్తమును నిర్మించిన వాడు. ఆయనే దేవుని యొక్క తేజస్సు. ఆయనే దేవుని తత్వం యొక్క మూర్తిమంతత్వం. ఆయనే తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచున్నవాడు. ఆయనే మనుషుల పాపాల విషయమై శుద్ధీకరణం చేసిన వాడు. దేవదూతల కంటే శ్రేష్ఠుడు. దేవుని సింహాసనం వరకు వెళ్ళి ఆసీనుడై ఉన్నవాడు. అందుకు మేము ఆరాధిస్తున్నామండి. ఆరాధన పాట పాడుతున్నాం. యోగ్యుడవు, నీవు యోగ్యుడవు. యేసు ప్రభువా, నీవు యోగ్యుడవని పాడుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇది వాళ్ళ ఆరాధన పాట. పాట ఆపలేదండి వాళ్ళు. ఆరాధన పాటలోంచి మరో పాటలోకి పోయారు వీళ్ళు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? కళ్ళు కనపడడం లేదేంటి అనకండి. మనసు ఎక్కడ ఉందో లేదో అడుగుతున్నా. ఆరాధన పాటతో ఆపేయలేదండి, మరో పాటలోకి పోయారు. ఏంటి వారు పాడుకున్న తరువాత పాట? నీ వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చావు. ఇది సువార్త పాట. వధించబడిన వాడవై నువ్వు రక్తం ఇచ్చావు. ఎవాంజలిస్టిక్ సాంగ్. ఇది ఒక సువార్త పాట. మనుషులు అందరి పాపము కొరకు నువ్వు రక్తం ఇచ్చిన వాడవు. రక్తము చిందించబడకుండా పాపములు తీసివేయబట్టు అసాధ్యమని సామాన్యంగా చెప్పొచ్చంట. దాని పెద్ద మన పండితులు కానక్కర్లేదు, దానికి పెద్ద వేదాంతం నేర్చుకోనక్కర్లేదు, దానికి తత్వజ్ఞానం సంపాదించనక్కర్లేదు. రక్తము చిందించబడకుండా పాపములు తీసివేయబట్టు అసాధ్యం అని సామాన్యంగా చెప్పవచ్చట. ఇందులో జాతి, కులము, మతము అని వ్యత్యాసమే లేకుండా అందరి పాపముల కొరకు ఆయన వధించబడి ఆయన రక్తమును ఇచ్చినవాడు. స్లైన్ అండ్ షెడ్. వధించబడ్డాడు, రక్తమునిచ్చినాడు, రక్తమును చిందించినాడు. ప్రియులారా, నా ముందు నిలబడి సాక్ష్యం ఇచ్చిన అమ్మ ఆయన గురించి అర్థం చేసుకుంది. వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మ. మా దగ్గర ద్రవిడ బ్రాహ్మణ అక్క ఉంటుంది. 2.5 గంటల సేపు వాదించి పాపక్షమాపణకు ఏం చేయాలో తెలియక శ్లోకాలు యుద్ధం చేసింది నాతో. 2 గంటల శ్లోకాలు యుద్ధం అయ్యాక ఈ యేసు ఎవరో నేను ఆలోచించాలనుకుంది. ఈ దేశమున ఒక జెండా కనిపెట్టిన పెంగల వెంకయ్య గారు మనవరాలు పెంగల గుణసుందరి. నిజమైన దేవుడెవరో అర్థం చేసుకుని మారు మనసు పొంది దేవుని వెంబడించి తన కుటుంబం పాపక్షమాపణ పొంది మోక్షరాజ్యానికి చేరుకోవాలని తపన పడతా ఉంది. యేసును నమ్ముకోవడం అంటే మతం మార్చుకోవడం అని బుద్ధి లేనివాడెవడు అంటాడు. యేసును నమ్ముకోవడం అంటే పాప క్షమాపణ పొంది మోక్షరాజ్యం పొందడానికి ఆయన రక్తములో కడగబడ్డం,
క్రైస్తవ్యములోకి రావడం అంటే మతం పుచ్చుకోవడం కాదురా, మతమత్తులున్న మనుషులా. ఆలోచించండి, ఎంత మంచి పాట ఇది. నువ్వు రక్తం ఇచ్చావు, నువ్వు వధించబడి రక్తం ఇచ్చావు అని సువార్త పాట పాడినారు. వింటున్నారా? ఇది రెండో పాట అయిపోయింది. ఆరాధన పాట పాడారు, సువార్త పాట పాడారు. మూడో పాటలోకి పోయారండి వీళ్ళు. ఏమిటి మూడో పాట అంటే, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొన్నావు. ఇది మిషనరీ సాంగ్. దేవునికి ఒక ప్రాంతమోడే కాదు. ఇందాక అమ్మగారు చెప్పారు సాక్ష్యములో. ప్రియులారా, చీరాల వాస్తవ్యులారా వినండి, యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు కాదు. యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు కాదు. ఆయన ఎవరి దేవుడు? ప్రతి ప్రజకు దేవుడే, ప్రతి జనం వారికి దేవుడే, ప్రతి భాష మాట్లాడు వారికి దేవుడే, ప్రతి వంశములున్న వారికి దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు ప్రభు క్రైస్తవ సొత్తు కాదు. ఈయన ప్రతి వారికి దేవుడే, ఈయన ప్రతి వారికి దేవుడే. యేసు అందరికీ ప్రభు అని పేర్కొన్నాడు. ప్రియుల లేఖనమంతా అదే చెబుతుందండి. దేవుని దగ్గర కులము, జాతి, మతం వ్యత్యాసాలు లేవండి. తను సృజించిన మనుషులందరినీ ఆయన ఒకేలా చూస్తున్నాడు. అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. అందరి జీవితాలు బాగుపరుచుదామని అనుకుంటున్నాడు. నా ప్రియ సహోదర సహోదరిలారా, మిషనరీ సాంగ్ పాడారు, ఆగలేదు, ఇంకో పాటలోకి పోయారు. ఆరాధన పాటలోంచి సువార్త పాటలోకి పోయారు, సువార్త పాటలోంచి మిషనరీ సాంగ్లోకి పోయారు, మిషనరీ పాటలోంచి భక్తి పాటలోకి పోయి డివోషనల్ సాంగ్. ఏంటి డివోషనల్ సాంగ్? చదువుతాను వినండి ప్రియులారా. ఏమన్నారు తెలుసండి? మా దేవునికి వారిని, అంటే కొనబడిన వారిని, ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేసాం. ఇది వారి డివోషనల్ సాంగ్, భక్తి పాట. నీ చేత కొనబడిన మేము రాజులము యాజకులమైనామని ఒక భక్తి పాట పాడుతున్నారు. నేను ఎక్కువ వివరించలేను, మీరు ధ్యానం చేసుకుంటారని బుల్లెట్ పాయింట్స్ లాగా ఈ సంగతులు చెప్తున్నాను. ప్రియులారా వినండి, ఇది 4వ పాట. అయ్యగారు మీరు ఎందుకో నడుస్తున్నారు, మధ్యలో కూర్చుంటారు ఒక దగ్గర, మీరు పంచుదురు కాని తర్వాత కొంతమంది ఏకాగ్రతను మీరు భంగం చేస్తున్నారు. తండ్రి లాంటి వారు, తండ్రి సమానులు, ప్లీజ్ బీ సీటెడ్. ఆరాధన పాట నుంచి సువార్త పాటలోకి దిగారు, సువార్త పాట నుంచి మిషనరీ పాట పాడారు, మిషనరీ పాట నుంచి ధ్యానపూర్వకమైన పాట పాడారు. ఏమండి, ఆ పాట నుంచి మరో పాటలోకి పోయారు. ఇవన్నీ ఆయన ఏం చేశాడో అవి సంబంధించినటువంటి పాట అండి ఇది. చూడండి తర్వాత ఏం పాడినారో తెలుసా? గనుక వారు, అంటే ఎవరైతే కొనబడ్డారో, ఎవరైతే రాజ్యముగా యాజకులుగా చేయబడ్డారో వారి భూలోకమును ఏలుదురు. ఇది ప్రొఫెటికల్ సాంగ్, ఇది ప్రవచనాత్మకమైన పాట. ఒకరోజు నువ్వు వస్తావు, నీ రాజ్యాన్ని స్థాపిస్తావు, తన ప్రజలకు రాజ్యం ఇస్తావు, అది నీతి నివసించే రాజ్యం అవుతుంది. నేను మారు మనసు పొందిన మొదట్లో ఈ పాట బాగా పాడే వాళ్ళు మా వాళ్ళు. నీతి నివసించే లోకములో నీవు ముందువా నేను ముందునా. ఆయన వస్తాడు, నీతి నివసించే రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యములో ఆయన నమ్మిన వాళ్ళు ఆయనతో కలిసి ఏలుతారు. ఇది ప్రవచనాత్మకమైన పాట. 5 పాటలతో మేము ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన ఏం చేస్తాడో మేము ఎరుగుదాం, ఏమి చేశాడో మేము ఎరుగుదాం. అందుకే ఆయన మాకు ఆరాధ్య దైవమైనాడు. ప్రియమైన అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఎరిగామా ఏం చేశాడో? రండి, ఆయన నేర్పిస్తాడు. ఆయన నీ కొరకు, నీ కుటుంబం కొరకు, ప్రియుల మన కొరకు, మన దేశం కొరకు, ప్రపంచ మానవాళి కొరకు ఏమి చేశాడో తన పరిశుద్ధ లేఖనాల వెలుగులో ఆయన బోధపరిచేవాడు. పరలోకమంతా ఎందుకు ఆరాధిస్తుంది అనంటే ఆయన ఏమి చేశాడో ఎరిగి మరీ ఆరాధిస్తుంది. అందుకే ఆయన మాకు ఆరాధ్య దైవం. ఎవరి? క్రీస్తు యేసు. ఆయన ఎవరో మేము ఎరుగుదాం, ఆయన ఎక్కడున్నాడో ఎరుగుదాం, ఆయన ఏమి చేశాడో మేము ఎరుగుదాం. అందుకే ఆయన మాకు ఆరాధ్య దైవంగా పరలోకమందున్న కోట్లాది కొలది దేవదూతలతో, ఆ 4 జీవులతో, 24 పెద్దలతో పరలోకమంతా ఆరాధిస్తా ఉంది. పరలోకమంతా ఆరాధిస్తా ఉంది. చివరి సంగతి చెప్పి ముగింపుకొస్తాను, జాగ్రత్తగా వినండి. పరలోకమా, ఓ 24 పెద్దలారా, ఓ 4 జీవుల్లారా,
కోట్లాది కొలది దేవదూతల్లారా, ఏంటి మీరు ఇంత బాగా ఆయన ఆరాధిస్తున్నారు? ఏమర్థమైంది మీకు అంటే వాళ్ళు అంటున్నారు, ఆయన ఏమి కలిగి ఉన్నాడో మాకు తెలిసి మేము ఆరాధిస్తున్నామండి. వీఆర్ ఆల్ వర్షిపింగ్ హిమ్ బికాస్ ఆఫ్ వాట్ హీ హ్యాస్. ఆయన ఏమి కలిగి ఉన్నాడో మాకు తెలుసు. ఏమి కలిగి ఉన్నాడు ఆయన? వీళ్ళందరూ అంటున్న ఆ మాటలో చూపిస్తాను రండి. మొదటి మాట, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాను, 12వ వచనం. వారు అంటే 24 పెద్దలు, కోట్లాది కొలది దేవదూతలు, అలాగనే 4 జీవులు అందరూ కలిసి, వారు వధించబడిన గొర్రె పిల్ల శక్తి కలిగిన వాడు. భూమి మీద ఉన్నప్పుడు రోమీల పాలన కింద శక్తి అధికారము లేనివాడుగానే పన్నుగట్టాడు. భూమి మీద ఉన్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, పెద్ద అధికారము కలిగిన వాడుగా లేడు, అధికారానికి లోపట్టాడు. కానీ పరలోకములో మేము ఆయన చూస్తున్నాం. ఆయన ఎవరో తెలుసా? ఆయన అథారిటీ, ఆయన శక్తి కలిగిన వాడుగా మేము ఎరిగి ఆయన ఆరాధిస్తున్నాం. క్రీస్తేసునందు నా ప్రియ సహోదర సహోదరులారా, ఆయన వెళ్లే ముందు కూడా శిష్యులతో చెప్పాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది. ఆయన సర్వాధికారం కలిగిన ప్రియమైన శక్తి కలిగిన వాడు, పవర్ కలిగిన వాడు ఆయన. పరలోకం అంటుంది, మేమెందుకు ఆయన ఆరాధ్య దైవంగా ఆరాధిస్తున్నామంటే ఆయన శక్తి కలిగిన వాడు. రెండవ సంగతి అంటున్నారు, ఆయన ఐశ్వర్యము కలిగిన వాడు. ఆయన ఐశ్వర్యము కలిగిన వాడు. భూమి మీద ఉన్నప్పుడు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలము లేదు అని పలికిన వాడు నీ కొరకు దరిద్రుడుగా ఆ శిలువ మీద గోచిగుడ్డలతో వేలాడిన వాడు. ఆయన పరలోకమందు ఐశ్వర్యవంతుడు. లోకము దాని సంపూర్ణత నావే అన్నవాడు ఈయన. 1000 కొండల మీద పశువులు నావే అన్నవాడు ఆయన. ఏమండి, ఆకాశ పక్షులు నావే అన్నవాడు ఆయన. పొలములో పశువాదులు నావే అన్నవాడు ఆయన. వెండి నాది, బంగారము నాది అన్నవాడు ఆయన. నీ పాపము నిమిత్తమై, మనందరి శాపము నిమిత్తమై మ్రాని మీద గోచిగుడ్డలతో వేలాడుతూ దరిద్రుడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన దరిద్రుడు కాదు, ఆయన ఐశ్వర్యవంతుడు. పౌలుకి అది అర్థమై అంటాడు, మీరు యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు ఆయన దరిద్రుడైనాడు, దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయడానికి. ఈ వచనం అపార్థం చేయబడుతుంది. మేము యేసు ప్రభుని నమ్మేం కదండి, మేము ధనవంతులమయ్యామంటున్నారు కొంతమంది. వారి పిచ్చి మొక్కలారా, బైబిల్ భాషలో ధనవంతులు అవ్వడం అనే దాని తాత్పర్యమే వేరు. నేను యేసు ప్రభుని ఎంతకాలం అయిందండి, నా ఇల్లు 3 అంతస్తుల బిల్డింగ్ అవ్వలేదుగా, నా ఇంటి వెనకాల 3 ఎకరాలు కొనలేదుగా, నా ఇంటి ముందు మారుతి కారు లేదుగా, నా బ్యాంకులో 3 లక్షలు లేదుగా, నేనేమో ధనవంతుడినయ్యాను అనుకుంటున్నావు. బైబిల్ భాషలో ధనవంతులు అవ్వడం అంటే ఏ సమయమునకు ఏది అవసరమో దేవుని చేత పొందుతున్నవాడే నిజమైన ధనవంతుడు. నా ముందు చాలా మంది ధనవంతులు కూర్చున్నారు ఇక్కడ. 3 అంతస్తుల బిల్డింగ్ లేకపోవచ్చు, వెనకాల 3 ఎకరాల భూమి లేకపోవచ్చు, ఇంటి ముందు మారుతి కారు లేకపోవచ్చు, కానీ ఏ సమయమునకు ఏది అవసరమో అది దేవుని వలన ఆ సమయానికి పొందుతున్న నిజమైన ధనవంతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇలా మీతో చెప్పనా, అన్నీ ఉన్నాయి కానీ వీడికి అవసరానికి ఏది దొరకడం లేదట. ఈడేమో ధనవంతుడు, బికారుడు కాకపోతేను. అన్నీ ఉన్నాయట, అవసరానికి ఏది దొరకడం లేదట. మా వైపు ఒక సామెత ఉంటుందిలేండి, అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉందట. అన్నీ బాగుండడం ఏంటి, అల్లుడి నోట్లో శని ఏంటనంటే, మా ఆంధ్ర యూనివర్సిటీలో బుక్ ఉంటుంది, సామెతలు అట్లా పుట్టినాయని. నేను చదివితే కొత్త అల్లుడు గారు వచ్చారని అత్తమ్మ గారేమో 123 వంటకాలు చేసిందంట. ఎవరి లెక్క ఎట్టాడో ఏం పాడో నాకు తెలియదు. 123 వంటకాలు చేసి, అల్లుడు గారు రండి అని చాప వేసి ఆకు పెట్టి మీరు భోంచేద్దురంటే అంటాడట, అత్తమ్మ ఈ ఆకు తీసేసి కొంచెం లోతు గిన్నెలో మజ్జిగన్నం పెట్టండి అన్నాడు. అదేంటి అల్లుడు గారు, మీరు కొత్త అల్లుడు వచ్చేవని 123 వంటకాలు చేశాను, మీరు అన్నీ తిని రుచి చూడాలనంటే, లేదత్తమ్మ నోరు పూసిపోయింది, మంట పెడుతుంది, నేను తినలేను, మజ్జిగన్నమే తింటాను అన్నాడట. అప్పుడు అత్తమ్మ అందట, అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లోని శని ఉంది.
అట్లా కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ అవసరానికి ఏది దొరకదు. వీళ్ళు దరిద్రుడు. అన్నీ ఉన్న అవసరానికి ఏది అందుబాటులోకి రాకపోతే మనమే దరిద్రులం. కానీ ఏమీ లేకపోయినా ఏ సమయానికి ఏది కావాలో అది దేవుని వల్ల పొందిన వాడే నిజమైన ధనవంతుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఈ గొప్ప వాగ్దానం దేవుని పిల్లలకుంది. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, భూమి మీదగా వచ్చి ఆయన ఐశ్వర్యం లేనివాడు ఎందుకు అయ్యాడో తెలుసా? ఈ భూమి మీద నీ ప్రతి అవసరము తీర్చబడే ఆశీర్వాదము కొను నిమిత్తమై ఆయన శిలువ మీద దరిద్రుడైనాడు. ఇప్పుడు ఆయన దరిద్రుడు కాదు, అధికారం శక్తి కలిగిన వాడని, ఆయన ఐశ్వర్యవంతుడని మేము ఆయన్ను ఆరాధిస్తున్నాము అంటుంది పరలోకం. మూడవ చెప్తాను చూడండి, ఏముంటుంది పరలోకం? ఆయన జ్ఞానము కలిగిన వాడు. భూమి మీద ఆయన చెప్పిన మాటలు అర్థం కాక తల పీక్కొని పిచ్చిబట్టినోడు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నామన్నారు. ఆయన చెప్పిన బోధ అర్థం చేసుకోక ఆ పరలోక సంగతులను భూమి మీద ఉన్న వారికి అర్థమయ్యేలా చెప్పేదానికి ఎన్ని ఉపమానాలు ఉపయోగించాడో యేసుక్రీస్తు వారు. అది అర్థం చేసుకొని ఆ లాజిక్ లేకపోతే ఆ నెరటివ్ వివరణ అర్థం చేసుకోలే, పిచ్చి పట్టింది అన్నారు. ఒరే యేసు పిచ్చోడు కాదురా, పిచ్చోడా. ఆయన జ్ఞానము కలిగిన వాడు. అందుకని పౌలు అంటాడు, ఒకవేళ దేవునికే గాని వెర్రితనం ఉంటే నీకున్న జ్ఞానం కంటే అది గొప్పదన్నాడు. దేవునికే ఒకవేళ వెర్రితనం ఉంటే ఉంటాడు, దేవుడిలో వెర్రితనం ఉండదు. ఒకవేళ దేవునిలోనే వెర్రితనం ఉంటే నీ జ్ఞానం కంటే అదే గొప్పది అన్నాడు. ఆయన జ్ఞానం అనంతం, నీ జ్ఞానం చాలా పరిమితం. పరిమితమైన జ్ఞానం కలిగిన మనుషులను అనంత జ్ఞానం కలిగిన దేవుని విషయం తెలుసుకోవడానికి దేవుని ఆత్మ సహాయం లేకపోతే ఈ బైబిల్ పట్టుకుంటే ఇందులో నీకు రాళ్ళు రప్పలే ముళ్ళ కంపలే కనబడతాయి. దేవుని ఆత్మ నీకు బయలుపరచబడకపోతే ఏమీ తెలుసుకోలేవు. అంత అనంతమైన జ్ఞానం ఇందులో నిండి ఉంది. యేసు జ్ఞానం, అది ఎరిగే మేము ఆరాధిస్తున్నామంటున్నారు వాళ్ళు. శక్తి ఆయనే, ఐశ్వర్యం ఆయనే, జ్ఞానం ఆయనే. ఇంకా యేసు మాకేమనర్థమైనాడో తెలుసా? బలము ఆయనే. భూమి మీద ఒక బలహీనమైన చిన్న పసిగందుగా పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. ఆయన సిలువ వరకు వచ్చినప్పుడు బలమలేని మనిషిగా కొరడాలతో కొడితే కొట్టించుకున్నాడు. గడ్డం పెరుగుతుంటే పెరిగించుకున్నాడు. మొక్క మీద ఉమ్మితే ఉమ్మించుకున్నాడు. శీల దిగ్గొడితే దిగ్గొట్టించుకున్నాడు. ఒక బలహీనుడిగా చనిపోయినాడు. ఇది నీవు పొందవలసిన శిక్ష, నీవు పొందవలసిన శ్రమ. అది అన్ని ఆయన పొంది ఒక బలహీనుడిగా శిలువ మీద మరణించినాడు. అలాగనే బలహీనుడు కాదు సుమా, ఆయన బలవంతుడు. పరలోకం అంటుంది ఆయన బలము కలిగిన వాడు అని మేము ఆరాధిస్తున్నాము. శక్తి ఆయనే, ఐశ్వర్యం ఆయనే, జ్ఞానం ఆయనే, బలము ఆయనే. ఐదోదిగా వాళ్ళు అంటున్నారు ఘనత ఆయనే. భూమి మీద ఉన్నప్పుడు ఘనహీనునిగా చూశారు ఈ మాయిదారి మనుషులు. ఒకడంటాడు యేసును చూసి బెల్జెబూల్ అండి, దెయ్యాలకు అధిపతి అన్నాడు. అర్థం చేసుకోలేక యేసు తలవించుకునే వెళ్ళిపోయినాడు. అంటరాని వారిగా చూస్తున్న సమరయుల దగ్గరకు వెళ్ళి సేవ చేస్తున్న కారణం చేత సమరయుడు అని అన్నారు. తలవంచుకునే వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఉన్న సుంకరులు పాపులు బాగా తింటారు తాగుతారు గనక వాళ్ళ మధ్యలో కూర్చుని దైవ సంగతులు బోధపరుస్తుంటే తిండిపోతూ త్రాగుబోతూ అన్నారు. తలవంచుకునే వెళ్ళిపోయినాడు. చివరికి మాకు తండ్రి అబ్రహాం ఉన్నాడు, నీ తండ్రి ఎవడో చెప్పుకోవడం లేదు, నువ్వు ఎవడకు పుట్టావో అన్నట్టు మాట్లాడేశారు. బరితెగించి తల వంచుకొని వెళ్ళిపోయాడు. భూమి మీద మనుషులు ఆయన గణపరచలేకపోయారు. కానీ పరలోకం అంటుంది ఘనత ఆయనకే చెల్లును గాక. ఆయనే గణపరచబడవలసిన వాడు. అర్థం చేసుకోలేని వారు గణపరచలేకపోయారు. అర్థం చేసుకున్న పరలోకం ఆయన గణపరుస్తా ఉంది. ప్రియ స్నేహితులారా, ఇది ఐదవ సంగతి. పరలోకమంత అంటుంది ఆయనే మహిమండి. మహిమ లేని మట్టి గట్టాలి ఈ మనుషులు. రామపత్రిక 3:23 ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీ కులమేదైనా,
నీ జాతి ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ఆర్థిక స్థితిగతులు ఏమైనా, నీ విద్యాబుద్ధుల స్థాయి ఎంత అయినా, నువ్వైనా నేనైనా మహిమలేని మట్టి ఘటాలమే. మహిమలేని మట్టి ఘటాలకు మహిమనివ్వడం కొరకు మహిమాస్వరూపుడైన దేవుడు మట్టి ఘటములోనికి వచ్చాడు. మహిమలేని వానిగా బ్రతికాడు ప్రియులారా. చివరికి ఆయన తిరిగి లేచి ఆయన మహిమలోనికే వెళ్ళిపోయాడు. ఆ మహిమలోకి పిలవడానికే ఇలాంటి సభలు పెట్టించి ఆయా నోటి నుంచి దేవుని మాటలు నీ చివరకు చేరవేస్తున్నాడు. ఆయనే మహిమ. చివరగా చెప్తాను వినండి. ఆయనే స్తోత్రము పొందనర్హుడని మేము ఆయన ఆరాధిస్తున్నామండి. ఆయన స్తోత్రించగా ఎవరిని స్తోత్రిస్తాము? ఆయన సామాన్యంగా మాకు కనబడడం లేదండి. పరలోకంలో ఆయన ఎట్లా కనబడ్డాడో చెప్పనా మీకు? వినండి వినండి. 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుడుగా కనబడ్డాడు. ఆయన పునరుత్థానుడైన క్రీస్తు. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము కలిగి ఉండి రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన ఏలుబడి చెయ్యు క్రీస్తు. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని మునిని పోలినవై ఉన్నాయి. ఆయన ఎవరో తెలుసా? నీతిగల క్రీస్తు. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ప్రకాశిస్తున్నాయి. ఎవరో తెలుసా? అన్ని బయలుపరచగలిగిన క్రీస్తు. ఆయన నోట నుంచి 2 అంచులు గల వాడిగల ఖడ్గమోట బయలుపెడుతుంది. ఎవరో తెలుసా? పగ తీర్చుకునే క్రీస్తు. ప్రేమిస్తున్నానంటే విశ్వసించక ప్రియులారా తృణీకరిస్తున్నావే. ఆయన పగ సాధించడం, ఆ గొర్రెపిల్ల ఉగ్రత ఆయన తృణీకరించిన వారి మీదకి రావడం ఇది ఖాయం. ఆయన నోట నుంచి 2 అంచులు గల వాడిగల ఖడ్గమోట బయలువెడుతుంది. అతని కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వనివలే మాకు వినబడుతుంది. ఆయన చేతిలో 7 నక్షత్రాలు కనబడుతున్నాయి. అన్ని నియంత్రించగలిగిన వాడు ఈ క్రీస్తు. ఆయన ముఖం ఎన్నో సూర్యుల కాంతి కంటే మించి కనబడుతుంది. ఆయనకు మేము స్తోత్రము చెల్లించగా ఎవరికి స్తోత్రం చెల్లిస్తాం? స్తోత్రించదము, స్తోత్రించదము. మా యేసునాథుడా, నువ్వెవరవో మాకు కనబడుతుంది ఈ పరలోకములో. వింటున్నారా ఈ మాట? పునరుత్థానుడైన క్రీస్తు, రిజరెక్టెడ్ వన్. ఏలుబడి చెయ్యు క్రీస్తు ఆయన, రైనింగ్ వన్. నీతిగల క్రీస్తు ఆయన, రైచియస్ వన్. వినండి, ఆయన అన్ని చూడగలిగిన వాడు ఆయన, రివీలింగ్ వన్. ఆయన పగ తీర్చుకునే క్రీస్తు ఆయన, రివెంజింగ్ వన్. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహాల ధ్వనివలే ఉంది గనక రీగల్ వన్, గంభీరుడైన క్రీస్తు. 7 నక్షత్రాలు చేతిలో పట్టుకున్నాడు గనక రెగ్యులేటింగ్ వన్. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది గనక రెస్ప్లెండెంట్ వన్. ఆయనలాగా ప్రకాశించే వారెవరూ లేరు. ఆయన స్తోత్రించక ఎవరిని స్తోత్రిస్తాము చెప్పండి అంటుంది పరలోకం. ఎవరి క్రీస్తు యేసు? నీ చిన్న ఆలోచనల్లో ఆయన బిగించొద్దు. నీ పరిమిత జ్ఞానములో యేసుని బిగించి చూడొద్దు. పరిశుద్ధ లేఖనాల వెలుగులోకి రా. ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది ప్రియులారా. సుమారు నేను గంట పైగా మీ ముందు చెబుతున్నాను ఈ మాటలు. గంట గడిచిపోయింది. పరలోకమంతా ఆయన ఆరాధ్య దైవం అని పూజిస్తున్నామండి. ఆయన మీద మాకే సందేహము లేదు. ఆయన ఎవరో మాకు అర్థమైంది. ఆయన ఎక్కడున్నాడో మాకు అర్థమైంది. ఆయన ఏమి చేశాడో మాకు అర్థమైంది. ఆయన ఇప్పుడు ఏమి కలిగి ఉన్నాడో మాకు అర్థమైంది. అందుకే పరలోకమంతా మేము ఆరాధిస్తున్నాం. ఆ యేసే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. సామాన్యుడు కాదు ప్రియుల, సామాన్యుడు కాదు. అటువంటి మహానుభావుడు ప్రియుల, ఈ గొప్ప దేవుడు ఆయన మాత్రమే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ప్రేమతో ఈ రాత్రి నీతో మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు నన్ను విషయమే సందేహిస్తున్నావు? ఎందుకు నీకంత సందేహం? రా, నా దగ్గరకు రా. ప్రేమతో నేను స్వీకరిస్తాను. నీ కొరకు నేను పొందిన గాయాలు పరికించు చూడు. ఒకవేళ నా గాయాల్లో వేలిపెట్టి చూడాలనిపిస్తే చూడు. నీ కొరకు నేను పెట్టుకున్న ముళ్ళ మొగటం చూడు.
నీ పాప శిక్షనంతను భరించిన నా శరీరంలోంచి ప్రవహించిన ఆ రక్తధార నీకోసమే చూడు. ఎందాక యేసుని ఎరగనంటావు, నీ కాలం గతించిపోతుంది. చావు చేసిన తర్వాత ఆలోచించలేవు, మట్టిగా మట్టి అయిపోయిన తర్వాత ఆ మరో ప్రపంచం గురించి ఆలోచించలేవు. కనుక దేవుడు ప్రేమించి సువార్త దళం పక్షాన యేసు ఎవరి క్రీస్తు యేసు అని నీతో మాట్లాడుతుండగా సాగిలపడి దండం పెట్టి ఆయన పాదాల మీద పడి, నిన్ను ప్రియులారా స్వీకరించే ప్రభువుని ఆరాధ్య దైవంగా తీసుకొని నీ బ్రతుకులోనికి ఆహ్వానిస్తావా? లేదు, ఈ యేసు నాకు అవసరం లేదు అని చెప్పి నీ హృదయపు వాకిట నిల్చొని తలుపు తడుతున్న యేసు తలుపు వేసేసి పో అని చెప్తావా? అది నీ ఇష్టం. ఎప్పుడు బలవంతం ఉండదు. యేసు ప్రభుకే బలవంతం చేయడం రాదండి. ఎవరైనా తలుపు తీస్తారేమని తలుపు నుండి తడుతున్నాడుగా తోసుకొని రాడు. ఈ బైబిల్ దేవునికి బలవంతం చేయడం రాదు. ఆయన సేవకులమైన మాకు బలవంతం చేయడం రాదు. ప్రేమతో తలుపు తడుతున్నాడు. తీసావా, నీ లోపలికి వస్తాడు. నీ హృదయ సింహాసనం మీద రాజై కూర్చుంటాడు. ఏది చెడో విడిచిపెట్టేలా సాయపడతాడు. ఏది మేలో అది చేయడానికి సామర్థ్యం ఇస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబం, నీ కుటుంబం బట్టి నీ బంధుజనం, నీ బంధుజనం బట్టి నీ సమాజం, అది బాగుపడడానికి వ్యక్తి మారకపోతే కుటుంబం మారదండి. కుటుంబం మారకపోతే సమాజం మారదండి. సమాజం మారకపోతే దేశం బాగుపడదండి. దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, మా సమాజం బాగుపడాలి అని పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి మనకు. కానీ మూలం నీ దగ్గరే ఉంది. నువ్వు బాగుపడకుండా ఏది బాగుపడదు. నిన్ను బాగుపరచడానికే, ఆయన అర్థం చేసుకోవడానికే ఎవరి క్రీస్తు యేసు శీర్షికన యేసు అర్థమయ్యేదానికి కొన్ని సంగతులు నేను నీలాంటి ఒక సహోదరుణ్ణి ప్రియులారా దేవుని మాటలు వివరించాను గనక కొంచెం గట్టిగా చెప్పాను, కానీ నేను త్వరగా ఆయన అంగీకరించలేదు. యేసు నమ్మిన వాడిని వ్యతిరేకిస్తూ బ్రతికిన వాడిని ఇలాంటి ఒక మీటింగ్ను పాడు చేయడానికి వెళ్ళా. వినండి, అక్కడ వారు పాడారు పాట, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమను పాడుతుంటే ప్రేమలేంటో అర్థం కాని నాకు దేవుడు ఎలా ప్రేమిస్తాడా, ప్రేమించి నాకు ప్రాణం పెట్టాడా, ఎవరీ ప్రాణం పెట్టిన దేవుడని అన్వేషించగా యేసులోనే దైవ లక్షణాలు సాక్షాత్కరించినాయి. కనుక యేసును నమ్మక తప్పలేదు. యేసును నమ్మినందున కుటుంబం చేత తృణీకరించబడిన, ఇంటిలోంచి గింటి వేయబడిన, చివరికి ఆ ప్రభు నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండమని చెప్పిన దేవుడు బలపరిచాడు, స్థిరపరిచాడు. ఏదో కొద్ది మందికి దేవుని మాటలు చెప్పే ఒక చిన్న పాత్రగా చేసి వాడుకుంటున్నాడు. అదే దేవుడు నీ హృదయపు వాకిట నిలబడ్డాడు, నీ తలుపు తడుతున్నాడు. సందేహించి తలుపే వేసి పమ్మని చెప్తావో, లేక సందేహాలకు నివృత్తి, ఇంతసేపు ఇంకా డౌట్ ఏం పెట్టుకుంటానండి యేసు మీద, ఆరాధ్య దైవంగా చేసుకుని నా హృదయ సింహాసనం మీద చోటిస్తానని ఆయన లోపలికే పిలుస్తావో, అది నీ ఇష్టం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తలలు వంచడం దేవుని గౌరవించడం, కళ్ళు మూసుకోవడం దేవుని విషయమై ఏకాగ్రతను కలిగి ఉండడం. ఏకాగ్రతతో సోదరి స్నేహితులారా గౌరవిస్తూ విన్న మాటలు అర్థం చేసుకుందాం. ఎవరి యేసు, ఎవరి క్రీస్తు యేసు? దావీదుకు వేరు చిగురు ఆయన, యోధా గోత్రపు సింహం ఆయన, నీ కొరకు వధించబడిన గొర్రెపిల్ల ఆయన. ఎవరి క్రీస్తు యేసు? పరలోకమందు మధ్యస్థానం ఆయన, నీ బ్రతుకులో మధ్యస్థానం కోరుతున్నవాడు ఆయన. ఎవరి క్రీస్తు యేసు? ఆయన ఆరాధనకు అర్హుడు, నీ కొరకు వధించబడి రక్తం ఇచ్చిన వాడు, ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి వంశములోంచి మనుషులను కొన్నవాడు. అలాగనే ఆయన రాజులుగా, యాజకులుగా మనుషులు తయారు చేసిన వాడు. ఒకరోజు ఆయనతో కలిసి ఏలుబడి చేయడానికి అవకాశం ఇచ్చిన వాడు. ఆ యేసు నీ హృదయ సింహాసనం మీద రాజుగా ఆహ్వానిస్తావా? ఆలోచించు ఒక్క నిమిషం. ఆయనే, వినండి సోదరి స్నేహితులారా, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, మహిమ, స్తోత్రం, ఘనత పొందడానికి అర్హుడు. ఆ ఏడంతల ఆరాధన, 7-fold వర్షిప్ పరలోకమంతా చేస్తూ ఆయన ఆరాధ్య దైవము అని అంటుంది. అటువంటి ఆరాధ్య దైవం
నీ ముందుకొచ్చాడు. నీ హృదయ సింహాసనం మీద ఆయన ఆహ్వానిస్తావా? రాజును చేస్తావా? నీ స్థితిగతులను మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. సందేహించి మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ముల్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనుందే నీ కోసమే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనుందే నీ కోసమే. సందేహమేలా సంశయమేలా, ప్రభు యేసు గాయములను అసత్యవంతుడిని సత్యవంతుడిని కలపడానికి వచ్చాడు. దుర్మార్గుడిని ప్రేమగలవాడిని కలపడానికి వచ్చాడు. అన్యాయస్తుడిని న్యాయవంతుడిని కలపడానికి వచ్చాడు. దుర్నీతిమంతుల్ని నీతిమంతుడిని కలపడానికి వచ్చాడు. సందేహమేలా చాలా గంభీరమైన సమయం. ప్రభు నీ హృదయపు వాకిట నిలబడి తడుతూ ఉన్నాడు. సందేహించి నీ హృదయపు తలుపులు మూసేసుకుంటావా? నీ కొరకు కాచుకొని ఉన్న పాతాళం నరకములో జారిపోతావా? నీ కొరకు ఆయన పొందిన ఆ శ్రమను తలచుకో. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయటే నిలువమందువు. అసత్యవంతుడిని సత్యవంతుడిని కలపడానికి వచ్చాడు. దుర్మార్గుడిని ప్రేమగలవాడిని కలపడానికి వచ్చాడు. అన్యాయస్తుడిని న్యాయవంతుడిని కలపడానికి వచ్చాడు. దుర్నీతిమంతుల్ని నీతిమంతుల్ని కలపడానికి వచ్చాడు. వార్త సులకనాయనా, సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలను నీ వ్రేలు తాకించి చూడు. ఈ రాత్రి నీ హృదయపు వాకట నిలుచున్న ఆ ప్రభువుపై సందేహాలు తొలగించుకొని నీ జీవితంలోనికి యేసును ఆహ్వానించి ఆయన శిలువపై చిందించిన రక్తధారల్లో తడిచి ముద్దై పాప క్షమాపణ పొంది నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడి యేసుతో ఒక నూతన జీవితం ఆరంభించడానికి ఆశ కలిగిన వారు ఈ స్థలంలో ఎవరైనా ఉంటే, మాట విన్నారు, పాట విన్నారు, ఇంకా సందేహంతోనే ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ప్రభువా, నా జీవితంలోనికి రండి. నీవు ఎవరవో అర్థం కాక, నిన్ను నేను ఆరాధించలేక నేను దూరం చేసుకున్నాను. నన్ను క్షమించండి, నీ యందు విశ్వాసం ఉంచుతాను, నాకు పాప క్షమాపణ ఇవ్వండి, నీ కొరకు బ్రతుకుతాను అని తీర్మానం చేసుకున్న వారు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా?
మీ కొరకై ప్రార్థించి అధ్యక్షుల వారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. వందనాలు తమ్ముడు, వందనాలు సహోదరుడా, వందనాలు నాన్నగారు, వందనాలు తల్లి. ఎవ్వరు కలుతరి చూడొద్దు. సుమారు 1:15 దేవుని మాటలు విన్నారు. ఒక తీర్మానంతో ఈ స్థలం విడిచి వెళదాం. ఎవరైనా ఉన్నారా? వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా. ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు మీరేమనుకోకపోతే ఉన్న పాటున మీ స్థలంలో లేచి నిలబడతారా? దేవుని కొరకు బ్రతకడానికి, పాపక్షమాపణ పొంది నీతిమంతులం అవ్వడానికి మనం ఈ స్థలములో తీర్మానం చేశాం. ఇది గొప్ప తీర్మానం. పరలోకం నుంచి దేవుడు తన దూతలు నిన్ను తొంగి చూస్తున్న రాత్రి ఈ రాత్రి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? వందనాలమ్మా, వందనాలు బాబు, వెరీ గుడ్. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ రాత్రి కూడికలో మా ముందు మీరు ప్రదర్శించినందుకు మీకు స్తోత్రాలు. సిలువ వేయబడిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమందు ఆరాధించబడిన ఆ దృశ్యంలోంచి నీ కుమారుడు ఎవరో వివరించడానికి నన్ను బలపరిచావు. ఏమి చెప్పమని నీ మాటలు ఇచ్చావో అవన్నీ చెప్పాను నాయన. ఈ స్థలములో ఇంకెవరైనా తమ హృదయ సింహాసనాల మీద నీ కుమారుని రాజుగా ప్రతిష్ఠించుకోకుండా ఉంటే వారి హృదయాలను మెత్తన చేయండి. సత్యమును అంగీకరించే కృపనివ్వండి. జీవితాలకు పరివర్తన కలిగించండి. వారికి మంచి భవిష్యత్తునివ్వండి. ఈ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఉండి దూరంలో ఉన్నా నీ మాటలు ఆలకించారు నాయన. వారికి ఉన్న ఆసక్తిని బట్టి మీ వందనాలు. వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్న వ్యాపారాలను, పరిపాట్లను, ఉద్యోగాలను, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి బాబు. మెట్టుకు నీ దీవెనతో నీ బిడ్డలందరినీ కలుసుకొనండి. మేలుతో నింపండి, దర్శించి దీవించండి. ఇక మా ముందున్న మరొక్క రాత్రి మాత్రమే మీ ఆత్మకార్యం మీ స్థలములో జరిగించండి. నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువు పేర స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చునండి. థ్యాంక్ యూ.